గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ 2024 లో మన ముందరికి చాలా సినిమాలు అయితే రాబోతున్నాయి. అందులో మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే ఆబ్వియస్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసినటువంటి సినిమాల్లో ఇంత వైల్డ్ లైట్ సినిమాలు అయితే లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటి వరకు చూసిన మన పవన్ కళ్యాణ్ సినిమాస్ లో ఇంత వైల్డ్ గా, ఇంత క్రూయల్ గా, ఇంత బ్రూటల్ మర్డర్స్ లో ఉన్నటువంటి సినిమాలు ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ పంజా ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఓజీ కూడా పంజాని మించి ఉండబోతుందేమో అయితే అనిపించింది అనమాట నాకైతే స్పెసిఫిక్ గా. దీనికి సంబంధించి ఏంటంటే డైరెక్టర్ సుజిత్ ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా మన కార్తికేయ చేసినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఇంటర్వ్యూలో చాలా విషయాలు బయటపడాయని చెప్పాలి. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అదే ఓజీ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా కూడా మన ఛానల్ ఒక వీడియో పెట్టడం జరిగింది ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని 65 crores పెట్టుకొని కొనుక్కున్నారని. సో రీసెంట్ గా ఏంటంటే సుజిత్ కార్తికేయతో చేస్తున్నటువంటి ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే చాలా విషయాలు బయట పెట్టడం జరిగింది అనమాట. సో నార్మల్ గా ఏ సినిమాకైనా సరే, మనం ఎస్ఎస్ రాజమౌళి సినిమా తీసుకున్న, పూరి జగన్నాథ్ సినిమా తీసుకున్న, ఏ డైరెక్టర్ సినిమా తీసుకున్నా సరే కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే ఎక్కడో దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉంటాయి అనమాట. సో బేసిక్ ఇది నార్మల్ అనమాట. అండ్ నార్మల్గా మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం సినిమాలు కూడా రీమేక్స్లో ఉంటాయి. సో మ్యాక్సిమం హిట్ అయినటువంటి సినిమాలు అన్నీ కూడా రీమేక్ అయినటువంటి సినిమాలే. బట్ ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటటువంటి సినిమా యాక్చువల్లీ మన అందరూ అనుకున్న ఉద్దేశం ఏంటంటే ఇది డైరెక్ట్గా తీసినటువంటి ఒరిజినల్ ఫిల్మ్ అని అనిపించింది. బట్ సుజిత్తో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు బయటపడ్డాయని చెప్పాలి. ఇంతకీ ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఇది ఒక జపనీస్కి సంబంధించినటువంటి ఒక సినిమాకి సంబంధించిన కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఈ సినిమాలో యూజ్ చేశారంట. సో ఈ సినిమా ఏంటంటే జపాన్లో ఉన్నటువంటి ఓజస్ గంభీరా సినిమాకి కాస్త అంటే ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని తీసినటువంటి సినిమా అని కొంచెం బాంబ్ లాంటి ఒక వార్తను చెప్పాడని చెప్పుకోవాలి. అంటే నార్మల్గా ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఈ ఓజీ సినిమా చూసినప్పుడు అసలు ఏంది ఇంత రక్తపాతం, సుజిత్ అసలు ఏం చూపించబోతున్నాడు అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ టైం తీసినటువంటి సాహో సినిమాలో తీసుకుంటే మొత్తం గన్నులు, బ్లాస్టులు, బాంబులు ఈ వర్షంలోనే ఉండింది. బట్ ఈ సినిమాలో ఏంటంటే కత్తులు, రక్తపాతాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వైల్డ్ మరికొంత పెరిగిందేమో సుజిత్ అని అనుకున్నాం. బట్ ఇది జపనీస్ సినిమాకి సంబంధించినటువంటి ఒక సినిమాలోంచి తీసుకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ సీన్స్ అంటే ఇవి. సో నార్మల్గానే సుజిత్ కి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే జపనీస్ సినిమాలు అంటే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో మనం కానీ కరెక్ట్గా గమనించినట్లయితే అకిరా నందర్కి పేరు కూడా అలానే వచ్చింది. ఇది కూడా జపనీస్ సంబంధించినటువంటి ఒక పేరు అనమాట. సో దీన్ని బట్టి ఆయనకి జపనీస్ మీద ఉన్నటువంటి అభిమానం ఎలాంటిదో మనం కనిపెట్టచ్చు. సో ఆల్రెడీ సుజిత్ కి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జపనీస్ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల సో ఈ సినిమాలు చూసినటువంటి సుజిత్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఒక లైన్ చెప్పడం జరిగింది. అంటే ఆ సినిమాను చూసి ఆ లైనే చెప్పలేదు, బట్ ఆ సినిమాకి సంబంధించి కొన్ని సీన్లు ఎలివేషన్స్ ఇవ్వడానికి ఆ సినిమాలకు ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వాడుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే లైన్ అంతా విన్నారో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎందుకో బీభత్సంగా నచ్చేస్తుంది అనమాట. సో ఆయన కూడా ఒక పక్క జపనీస్ సినిమాలు చూస్తుంటారు కాబట్టి సినిమా కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. ఇందులో మెయిన్ సీన్స్ ఏంటంటే ఈ ఓజాస్ గంభీరా దాంట్లో ఏంటంటే ఈ ఓజాస్ అనేది మాస్టర్ పేరు అండ్ గంభీరా అనేది హీరో పేరు ఆ సినిమాలో. సో సినిమా ఇన్ కేసు ఎవరైనా చూడకపోయింటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి గూగుల్ ఆ సినిమా ఎలా ఉంటుందో. సో ఓజీ సినిమా ఏంటంటే కొన్ని సీన్ల వరకు దాంట్లో నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయితే తీసుకున్నారని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే నార్మల్గానే సాహో సినిమా తర్వాత సుజిత్ గారు ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా తీద్దాం అనుకున్నారు. అండ్ దాంతోపాటు ఆయనకు ఉన్నటువంటి మరో కోరిక ఏంటంటే ప్రభాస్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టి ఒక మల్టీ స్టార్ ఫిల్మ్ ఎప్పటికైనా తీయాలని ఒక ఆలోచన అయితే ఉందంట. సో ఆల్రెడీ ఇప్పటికే ప్రభాస్ మనం కానీ చూసుకున్నట్లయితే ఒక మంచి పాన్ ఇండియన్ స్టార్ అయితే అయిపోయి ఉన్నాడు. అండ్ ఆబ్వియస్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ తర్వాత పాన్ ఇండియన్ స్టార్లో టాప్లోకి వెళ్ళిపోతారని తెలుసుకోవచ్చు. సో వీళ్ళిద్దరిని పెట్టి మళ్ళీ సినిమా తీయాలంటే ఈజీగా టైం పడుతుంది. బట్ అతనికి ఉన్నటువంటి ఒక ఫ్యాంటసీని చెప్పడం జరిగింది అనమాట ఇంటర్వ్యూలో. అండ్ దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఈ 2024 జరుగుతున్న ఎలక్షన్స్కి కూడా ఈ 2024 ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ కూడా ఈ ఓజీ సినిమాలో యాడ్ చేశారని చెప్తున్నారు. అంటే లైక్ మనకి ఓజీ సినిమాలో ఏంటంటే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 3 వర్షన్స్లో కనిపించబోతున్నారు. ఐ థింక్ యంగ్స్టర్ గాను, దాని తర్వాత ఒక డాన్ గాను, అండ్ దాని తర్వాత ఒక పొలిటీషియన్ గాను కనిపించబోతున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఎలక్షన్స్ అంటే ముఖ్యంగా ఈ 2024 ఎలక్షన్స్ సంబంధించి కొన్ని విషయాలు ఏవైతే జరుగుతున్నాయో సో వాటిని కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ చేశారంట. సో ఈ విధంగా ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పడం జరిగింది సుజిత్. సో మొత్తానికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటటువంటి టైటిల్తో సుజిత్ డైరెక్షన్ వస్తున్నటువంటి ఈ సినిమాలో చాలా మంది ఓల్డ్ యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారనమాట. అండ్ ప్రతి ఒక్కరు బయటకు చెప్పేటటువంటి పదం ఒకటే, సో ఇది మీరు థియేటర్లో చూస్తే మీరు ఇప్పటి వరకు చూడనటువంటి సినిమాను చూస్తారు అనేసి. లైక్ ఇప్పటికే మనం ఏంటంటే వైల్డ్ మూవీస్ చాలానే చూసాం. యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్లో మనం గమనించినట్లయితే లోకేష్ కనగరాజ్ తీసినటువంటి విక్రమ్ దగ్గర నుంచి మనం ఇటువంటి సినిమాలు ఎక్కువగా చూస్తూ వస్తున్నాం అనమాట. అండ్ దాని తర్వాత వెంకటేష్ సైందవ్ కానివ్వండి, లేదా హిందీలో వచ్చినటువంటి యానిమల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బ్రూటల్గా ఉండేటటువంటి సినిమాలు. సో మళ్ళీ జనాలు వాటిని ఎక్కువ ఇష్టపడుతున్నారనే ఉద్దేశంతో మేబీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని కూడా ఇష్టపడతారని నమ్మకం సుజిత్లో బాగా కనిపిస్తూ ఉంది.
సో మీ ఒపీనియన్ ప్రకారం సుజిత్ రివీల్ చేసినటువంటి ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ మూవీ, అంటే డబ్బింగ్ అని కాదు, రీమేక్ అని కాదు, ఇది ఒక కొన్ని సినిమాలో కొన్ని సీన్స్ని ఇన్స్పైర్గా తీసుకున్నాను అని చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ అంటే మీ ఉద్దేశంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టపడ్డారంటే సినిమా ఇంకెలా ఉండబోతుందని అనుకుంటున్నారు. అండ్ సుజిత్ చెప్పినటువంటి ఈ ఎలక్షన్స్కి ఈ సినిమా కొంచెం దగ్గర అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.